I wish you all, on behalf of management, a Merry Christmas. ఆల్రెడీ మండిసెట్లో చేస్తున్నారండి పక్కన ఉన్నారు ఎదిగారు రైతు రాదు జగమంతా సంబరమే మొదలాయే ఈ రోజే జయించే మహారాజే లోక రక్షకుడే జగమంతా సంబరమే మొదలాయే ఈ రోజే జయించే మహారాజే లోక రక్షకుడే ఆకాశమంతా పట్టనోడు పసిబాలునిగా పుట్టినాడు ఆకాశమంతా పట్టనోడు బాలునిగా పుట్టినాడు నిన్ను నన్ను చేరగవచ్చే రండి 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 సందడి చేద్దాం రండి 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 పండుగ చేద్దాం రండి 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 సందడి చేద్దాం రండి 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 యేసయ్య పుట్టాడండి తారనే చూసామే వెంబడి వచ్చామే రాజునే చూడంగా త్వరపడి వచ్చామే తారనే చూసామే వెంబడి వచ్చామే రాజునే చూడంగా త్వరపడి వచ్చామే చూపునకు చెక్కానోడే సుందరుడే ఆ స్వామి బంగారు సామ్రాణి బోలమునిచ్చి వచ్చామే చూపునకు చెక్కానోడే సుందరుడే ఆ స్వామి బంగారు సామ్రాణి బోలమునిచ్చి వచ్చామే వై 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 తన్నానానే తన్నానానేనా వై 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 తన్నానానే తన్నానానేనా ముందుతనే చూసామే భయపడిపోయామే మెస్సయ్య జన్మవార్తను మేము విన్నామే దూతనే చూసామే భయపడిపోయామే మెస్సయ్య జన్మవార్తను మేము విన్నామే నశించిపోయే మనలను రక్షింపవచ్చాడని సంతోషగానము చేస్తూ బెత్లెహేముకు చేరామే నశించిపోయే మనలను రక్షింపవచ్చాడని సంతోషగానము చేస్తూ బెత్లెహేముకు చేరామే వై 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 తన్నానానే తన్నానానేనా వై 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 తన్నానానే తన్నానానేనా జగమంతా సంబరమే మొదలాయే ఈ రోజే జనించే మహారాజే లోక రక్షకుడే జగమంతా సంబరమే మొదలాయే ఈ రోజే జనించే మహారాజే లోక రక్షకుడే ఆకాశమంతా పట్టనోడు పసిబాలునిగా పుట్టినాడు ఆకాశమంతా పట్టనోడు బాలునిగా పుట్టినాడు నిన్ను నన్ను చేరగవచ్చే యేసునాథుడు రండి
దానికి గుర్తుగానే నేను ఈ పూల గుచ్చాన్ని లాస్ట్ ఇయర్ మన పాఠశాలే ఇంటర్మీడియట్ లో టౌన్ ఫస్ట్ వచ్చిందట కదా బైపీసీ పిల్లలు. అలాగే ఈ సంవత్సరం కూడా మన పిల్లలు మొదటిసారిగా ఎంసెట్ అలాగే నీట్ రాయడానికి వెళ్తున్నారు కదా. అందులో కూడా మన పాఠశాలకే మంచి ర్యాంకులు ఫస్ట్ ర్యాంకులు వస్తాయని ఆశిస్తున్నాను. వచ్చేలాగానే మీ ప్రయత్నం కృషి ఉంటుందని నాకు తెలుసు అనుకోండి, కానీ రావాలని కూడా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా సాధిస్తారండి మీ పిల్లలు. అలాగే ఈ కాలేజీని కూడా ఇంత సమర్థవంతంగా నిర్వహిస్తున్న కిషోర్ సార్ని కూడా ఒకసారి వేదిక మీదగా ఆహ్వానిస్తున్నాను. మీ పిల్లలు ఎంత అల్లరి చేసినా ఎంత గొడవ చేసినా వాళ్ళందరినీ క్రమశిక్షణలో పెడుతూ కాలేజీని చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం మొట్టమొదట మన పిల్లల చేత ఎంసెట్ నీట్ ఇవన్నీ కూడా రాయిస్తున్నారు కదా పోటీ పరీక్షలు. వాటన్నిటిలోనూ కూడా మంచి ర్యాంకులు తీసుకొస్తారని ఆశిస్తున్నాను. లాస్ట్ ఇయర్ మన కాలేజీ పెట్టి మొదటి సంవత్సరమైనా బైపీసీలో టౌన్ ఫస్ట్ తీసుకొచ్చారు కదా. అలాగే ఈ సంవత్సరం కూడా మన కాలేజీని టౌన్ ఫస్ట్గా నిలబెట్టాలి. మరి సరే రోజు మాతోటి మా పిల్లలతోటి మీకు ఎన్నో సమస్యలు అయినా సరే వాటన్నిటినీ కూడా ఎంతో సమర్థంగా ఎదుర్కొంటూ ఇంత పాఠశాలను ముందుకు తీసుకెళ్తున్నారు. మ్యామ్ ఒకసారి ముగ్గురు పట్టుకోండి ఒకసారి. హ్యాపీ క్రిస్మస్ మ్యామ్. మీరు ఇలాగే సమర్థవంతంగా పిల్లలందరినీ కూడా మంచి ప్రణాళికతోటి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఈసారి కొంతమంది తీసుకొచ్చాను, మళ్ళీ సంవత్సరం ఇంకొంతమంది తీసుకొస్తారు. మొట్టమొదటి మన నర్సరీ నుంచి జి జశ్వంత్ శ్రీకర్. హాయ్ జశ్వంత్, నువ్వు స్కూల్కి చక్కగా నీట్గా ఫుల్ యూనిఫామ్లా వస్తావట కదా. క్లాస్లో కూడా చెప్పిన మాట బాగా వింటావట, కానీ తరచుగా అబ్సెంట్ అవుతావట. సరేనా? అలా వచ్చేవనుకో వచ్చే సంవత్సరం నీకు మరిన్ని బహుమతులు తీసుకొచ్చేస్తాను. అయాంష్, నువ్వు బాగా చదువుతావట, బాగా హుషారుగా కూడా ఉంటావట, స్కూల్కి కూడా చక్కగా యాబ్సెంట్ అవ్వకుండా వచ్చేస్తావట. మరి హ్యాండ్ రైటింగ్ కూడా బాగా రాయాలి కదా, కొంచెం హ్యాండ్ రైటింగ్ జాగ్రత్తగా శ్రద్ధగా రాయాలి. సరేనా? హాయ్ రోహిత్, నీ హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటుందిట. అందరికీ సహాయం చేస్తావట, కానీ కొత్త వారిని చూస్తే భయపడతావట. అలా భయపడకూడదు కదా. మరి తెలియని వాళ్ళ దగ్గర అంటే భయపడాలి, అందరు తెలిసిన వాళ్ళే. మరి కొత్త వాళ్ళ దగ్గర ఎందుకు నీకు భయం? భయపడకుండా ధైర్యంగా ఉండాలి. సరేనా? భవిష్య, హాయ్, ఎలా ఉన్నావు? నువ్వు బాగా చదువుతావట, ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్ చక్కగా చదువుకుని ఆన్సర్స్ తప్పులు లేకుండా రాస్తావట, కానీ ఎక్కువగా ఆబ్సెంట్ అవుతావట. మరి స్కూల్కి రెగ్యులర్గా రావాలి కదా, ఆబ్సెంట్ అవ్వకుండా వస్తే ఫస్ట్ ర్యాంక్ నీకే వస్తుంది. సరేనా? ఇక నుంచి స్కూల్కి ఆబ్సెంట్ అవ్వకుండా రెగ్యులర్గా రా. సరేనా? సెకండ్ క్లాస్ నుంచి జీపీఎస్ కృష్ణ. హాయ్ కృష్ణ, హౌ ఆర్ యూ? క్లాస్లో చాలా చురుగ్గా ఉంటావుట, హ్యాండ్ రైటింగ్ మాత్రం సరిగ్గా రాయట. మరి హ్యాండ్ రైటింగ్ రాయకపోతే మార్క్స్ ఎలా వస్తాయి చెప్పు? హ్యాండ్ రైటింగ్ నీట్గా ఉండాలి కదా, తప్పు లేకుండా రాయాలి కదా. సో ఇక్కడ నుంచి హ్యాండ్ రైటింగ్ గుండ్రంగా రాయడం. హాయ్ యోచన, హౌ ఆర్ యూ? నువ్వు చాలా బాగా చదువుతావట, క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ కూడా నీదేటట.
క్లాస్ టీచర్ లేకపోయినా నువ్వు క్లాస్ని చాలా చక్కగా కంట్రోల్ చేస్తావట. వెరీ గుడ్. అలాగే ఉండాలి. ఇంకా బాగా చదివి ఇంకా మంచి మార్కులు తెచ్చుకోవాలి. సరేనా? హాయ్ శరణ్య, హౌ ఆర్ యూ? నువ్వు కూడా చాలా బాగా చదువుతాడు కదా. అలాగే మన స్కూల్లో నిర్వహించే కో-కరిక్యులర్ యాక్టివిటీస్ టెక్స్ట్ చేస్తూ ఉంటావు. కొంచెం మరి చెప్పిన మాట వినాలి కదా. ఓవర్ కాన్ఫిడెన్స్ మంచిది కాదు కదా. సో ఓవర్ కాన్ఫిడెన్స్ కొంచెం తగ్గించుకుని టీచర్స్ చెప్పినవి, ఇంట్లో పేరెంట్స్ చెప్పిన మాట విని బాగా చదువు. ఓకేనా? నేను చూస్తేనే తెలుస్తోంది నువ్వు క్లాస్లో చాలా సైలెంట్గా ఉంటావట కదా. ఇంట్లో మాత్రం టీవీ బాగా చూస్తావట. అయినా సరే బాగా చదువుతావట. కొంచెం టీవీ కూడా చూడతాను కానీ కొంచెం తగ్గించు. సరేనా? ఆల్ ద బెస్ట్. సిక్స్త్ క్లాస్ నుంచి మీ కార్తీక్. హాయ్ కార్తీక్, హౌ ఆర్ యూ? నువ్వే మీ క్లాస్ ఫస్ట్ కదా. అలాగే సైలెంట్గా ఉంటావుట. కాకపోతే నీ హ్యాండ్ రైటింగ్ అస్సలు బాగోదుట. మరి హ్యాండ్ రైటింగ్ బాగోకపోతే ముందు ముందు ఇబ్బంది కదా. సో హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకో. అలాగే నీ ఎయిమ్ సూర్య కావాలని నీ ఎయిమ్ అంట కదా. సో ఖచ్చితంగా అవుతావు. ఆల్ ద బెస్ట్. హాయ్ నవదీప్, హౌ ఆర్ యూ? నువ్వు క్లాస్లో బాగా అల్లరి చేస్తావుట. అలాగే చాలా బాగా మాట్లాడతావు కదా ఎక్కువగాను. అలాగే నీకేమైనా కొత్త విషయాలు తెలుసుకోవాలి అన్నా కూడా ఆసక్తి ఎక్కువ కదా. వెరీ గుడ్, ఇంప్రూవింగ్. అలాగే నువ్వు వాలీబాల్ ప్లేయర్ అవ్వాలనుకుంటున్నావుట. సో ఖచ్చితంగా బాగా ఆడు, వాలీబాల్ ప్రాక్టీస్ చెయ్యి, మంచి ప్లేయర్గా మంచి పేరు తెచ్చుకో. ఓకేనా? నువ్వు చాలా డిసిప్లిన్గా ఉంటావంట కదా. అలాగే మ్యాథ్స్ చాలా బాగా చేస్తావు కదా, చాలా స్పీడ్గాను. నువ్వు మెకానికల్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నావుట. వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్. ఎలా ఉన్నావు? మరి ఈ సంవత్సరం నేను నీకు మంచి బహుమతి ఇస్తున్నాను. వచ్చే సంవత్సరానికి నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి. మరి నీది హ్యాండ్ రైటింగ్ బాగోదుట. అలాగే చదువులో కూడా కొద్దిగా వెనకబడి ఉన్నావుట. మరి ఆ రెండు నువ్వు ఇంప్రూవ్ చేసుకోవాలి కదా. సో ఈ సంవత్సరం నువ్వు ఆ రెండింటిలో నువ్వు బాగా ఇంప్రూవ్ చేసుకుని బాగా చదువుతావని అనుకుంటున్నాను. ఓకేనా? లక్ష్మి, 10వ తరగతి ఎలా చదువుతున్నావు? నీకు రివిజన్ క్లాసులు జరుగుతున్నాయి కదా. ఎలా రాస్తున్నావు ఎగ్జామ్స్? నేను కానీ నువ్వు చదువుతున్నావు కానీ బాగా ఈ క్లాస్లో నువ్వు చదవకుండా పక్క వాళ్ళు కూడా చదవనీయకుండా డిస్టర్బ్ చేస్తున్నావుటే. మనం డాక్టర్ అవ్వాలని నీ కథ నెరవేరాలి అంటే ముందు నువ్వు చదవాలి కదా. సో ఇంక నీకు పరీక్షలు కూడా దగ్గరకు వచ్చేసాయి. 2 నెలలు 3 నెలలు ఉన్నాయి. అందుకని ఈ 2 నెలల్లోనూ నువ్వు కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలి. సరేనా? హౌ ఆర్ యూ? నువ్వు చిన్నప్పటి నుంచి ఈ స్కూల్లోనే చదివాడు కదా. చాలా కామ్గా ఉంటావుట, ఒబీడియంట్గా ఉంటావుట. ఎలా చదువుతున్నావు మరి? ఇప్పుడు జూనియర్ ఇంటరు బాగా చదువుతున్నావా? మరి మంచి మార్కులు తెచ్చుకోవాలి. సరేనా? హౌ ఆర్ యూ? ఎలా చదువుతున్నావు? సెకండ్ ఇయర్ కదా. మరి కాలేజీ కోసం ట్రై చేస్తున్నావా? నువ్వు చాలా బాగా చదువుతావు కదా, కష్టపడి చదువుతావు కదా. కాకపోతే నీది హ్యాండ్ రైటింగ్ కొంచెం బాగోదుగా. మరి హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకుంటే మంచి మార్కులు వస్తాయి. సో హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకో. ఆల్ ద బెస్ట్. అలానే ఇంకో అలానే జాగ్రత్తగా చూసుకునేటువంటి కేక్ సృజన మ్యామ్. మరి మిస్టర్ మాన్సరీ మనకి కొత్తగా బిల్డింగ్ కడుతున్నారు. అందరూ చూశారు కదా. బిల్డింగ్ వర్క్ అంతటినీ కూడా ఎంతో దగ్గర నుండి చూసుకుంటూ ఎంత త్వరగా పూర్తి చేసిన ఏ గణేష్ సార్.
అన్ని మతాలు అన్ని కులాలు సమానమనే సందేశాన్ని ఇస్తూ యేసుక్రీస్తు బోధించిన ప్రేమ, శాంతి, కరుణ, క్షమ ఈ గుణాలన్నీ పిల్లల్లో పెంపొందించాలని మేము పిల్లలు బోధించడం జరిగింది. అలాగే మేము వారి నుంచి ఈ గుణాలు అలవరించుకోవాలని కూడా ఆశిస్తున్నాము. హ్యాపీ క్రిస్మస్ టు ఆల్ అవర్ టీచర్స్, పేరెంట్స్ అండ్ చిల్డ్రన్. థ్యాంక్ యూ. Morning, Honorable Director, Executive Director, respected teachers and my dear friends. It's a privilege to stand before you to say a few words about Christmas. As we know that we celebrate Christmas on 25th December to mark every year to mark the birth of Jesus Christ, who taught us love, kindness, forgiveness and peace. Christmas reminds us that happiness grows when we share it with others. It is a time to spread joy, help the needy, forgive mistakes and be thankful for what we have. The beautiful decorations, Christmas tree, carols and the spirit of giving make this Christmas very special. Santa Claus symbolizes love and generosity, teaching us that good deeds and kind hearts are the greatest gifts of all. Christmas encourages us to live in harmony, respect one another and bring smiles to people around us. Let us celebrate this Christmas by spreading happiness, caring for others and following the path of truth and compassion shown by Jesus Christ. I wish you all a Merry Christmas. Thank you for giving me this wonderful opportunity. You don't know me now. You don't know me now.